హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ మనిషి జన్మ చాలా చాలా గొప్పదండి. మనిషి జన్మ చాలా చాలా గొప్పది. మనిషి జన్మ ఒక్కసారి మనం ఈ మనిషి జన్మ పొందామంటేనే ఎంతో అదృష్టవంతులు, చాలా గొప్ప మేధావులు మనం. కనుక ఆలోచించే శక్తి, మాట్లాడేది, ఎదుటివాడిని కానీ మంచి చెడు ఏదైనా చేయటానికి మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్ని అద్భుతాలు చేస్తున్నాం. కనుక ఈ మనిషి జన్మ రేర్, చాలా గొప్పది. కనుక ఫస్ట్ మనిషి జన్మ పొందినందుకు ఆ విశ్వానికి, జన్మనిచ్చిన విశ్వానికి, ప్రకృతి పంచభూతాలకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. నాకు మనిషి జన్మను, ఈ దేహానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, నన్ను మోస్తున్న భూమాతకి, నన్ను నడిపిస్తున్న ఆత్మశక్తికి, నా తండ్రి విశ్వానికి, ప్రకృతి పంచభూతాలకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు అద్భుతమైన గాలి పీల్చుకోవటానికి గాలిని ఇస్తున్న విశ్వాన్ని, ప్రకృతి మాతకు కృతజ్ఞతలు. నన్ను తినటానికి తిండినిస్తున్న భూమాతకి కృతజ్ఞతలు. నాకు చక్కటి వెలుతురునిస్తున్న సూర్య భగవానుడికి కృతజ్ఞతలు. నేను ఉండటానికి ఇంత అద్భుతమైన ఇల్లుని ఏర్పాటు చేసుకోవటానికి కావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని నాకు సృష్టించుకునే శక్తిని నాకు ప్రసాదించిన విశ్వశక్తికి, డబ్బు సంపదలకు కృతజ్ఞతలు. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు నా మైండ్లోకి రానియకుండా గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చేటట్టు చేస్తున్న విశ్వానికి, నా మైండ్కి, నా సబ్కాన్షియస్ మైండ్కి, నా ఆత్మశక్తికి కృతజ్ఞతలు. ఈ శరీరానికి యవ్వనంగా అందంగా ఆరోగ్యకరంగా ఉంచుతున్న ప్రాణశక్తికి, విశ్వశక్తికి, ప్రకృతి పంచభూతాలకు కృతజ్ఞతలు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ హెడ్మాస్ఫియర్ నాకు అనుకూలంగా మారుస్తున్న విశ్వానికి, నాకు సహకరిస్తున్న అందరికీ, అన్నిటికీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతిలో నిర్జీవ కోటి జీవరాశులు అందరూ, అన్ని గాలి, నీరు, నిప్పు, పక్షి జాతి, జంతువు జాతి, మానవ జాతి, సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నందుకు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషి, నా నేస్తాలు అందరూ నాకు సహకరిస్తున్నందుకు అందరికీ, అన్నిటికీ శతకోటి కోటి కృతజ్ఞతలు. నేను తెలిసి తెలియక చేసిన తప్పిదాలను, పొరపాట్లను మనస, వాచ, కర్మణ, చిత్త శుద్ధితో మనసు పూర్తిగా గుండెల మీద చేసుకొని శిరసు వంచి శతకోటి కోటి క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి మిత్రులారా, నన్ను క్షమించండి ప్రకృతి మాత, నన్ను క్షమించు భూమాత. ఇట్లా చెప్పుకోండి, విశ్వానికి కోరండి, మనసారా క్షమాపణ కోరండి, ఏం తప్పులేదు. ఎందుకంటే క్షమాభిక్ష అడిగినవాడు, క్షమాపణ కోరినవాడు చాలా గొప్పవాడండి. అలానే ఒకరిని కొట్టి క్షమాపణ అడగటం కాదు. తెలిసి తెలియక ఏదైనా చిన్న డిస్టర్బ్ అవుతాయి, వాటిని అన్నిటిని ముందు క్షమాపణ కోరి వాటిని కృతజ్ఞతా భావం చెల్పినప్పుడే నీకు సరైన జీవితం నీకు అట్రాక్ట్ అవుతుంది. సరైన గమ్యం అంటే నీ మైండ్, నీ మనసు అవన్నీ నీకు సహకరిస్తుంది. నీకు తెలియకుండానే నీ శరీరం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏంటి? కన్నులు కొట్టడం, కన్ను రెప్పలు కొట్టుకోవటం, గాలి పిలవటం, వినటం, ఇవన్నీ నీకు తెలిసే జరుగుతున్నాయా? తెలియకుండానే జరుగుతున్నాయి. అదే ఈ సృష్టి రహస్యం అదే మిత్రమా. ఎందుకంటే ఇది మనకు తెలియకుండా జరుగుతుంది. తెలిసి జరిగేది ఏంటి? నీ ఆలోచన. డబ్బు నీకు తెలిసే వస్తుంది. రాకపోవటానికి, అది నిలువపోవటానికి, నువ్వు గొప్పవాడు కాకపోవటానికి నీ దగ్గర నీ ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోవాలి. గొప్పవాడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఈ పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు ఏ రకంగా ఆలోచిస్తున్నాయి, మరి ఎందుకు నేను ఇలా ఉండిపోయాను, ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నాను? ఈ 100కు 70% మంది పేదవాడు, నిరుపేదలుగా ఉండిపోతున్నాడు. ఈ 30-40% మంది, 25-30, ఇప్పుడు 40 పోయిందిలండి, ఒక 10 పెరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ విని చాలామంది ధనవంతులు అవుతున్నారు, నాతో సహా. ఏ రకంగా ఆలోచిస్తే నేను ముందుకు వెళ్తాను, నాకు సరి అయిన దారి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 దిక్కుల్లో నా దిక్కు ఏది, నాకు సరి అయిన దారి ఏది, నేను ఎందుకు గొప్పగా ఆలోచించలేకపోతున్నాను, ఎక్కడ తగ్గిపోతున్నాను, ఎక్కడ భయపడుతున్నాను. ఎస్, ఇలా నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని నీ స్థితిగతులను మారాలి. నేను ఎదగాలి గొప్పగా. నేను డబ్బుతో, నేను నా ఫ్యామిలీలో, నా చుట్టాలు, నా చుట్టుపక్కల్లో నా బంధుమిత్రులు నేను ఉన్నతంగా గొప్పగా జీవించాలి. కానీ వాళ్ళ మధ్యలో నేను తక్కువనై నా భార్యకి విమర్శించి నా పిల్లలకు కూడా చులకనగా చూసే స్థితికి నేను బతకను.
అన్నీ అనిపించున్నాను నేను. నీ దగ్గర మా నాన్నగారు నాకు చిన్న వయసులో 15-16 సంవత్సరాలకే చనిపోతే చూడు 100 నేను వీడియోలో చెప్పి ఉన్నాను. 100 గుణపాలు కాల్చి గుండెల గుచ్చినట్టు చేశారు మా సొంత వాళ్ళే గుండెల గుచ్చినట్టు పొడిసిపడి చేశారు. ఆ రోజే అనుకున్నాను, చెట్టుతో పుట్టతో గుట్టతో మిత్రమా అని చెప్పేవాడిని. రాత్రి కూడా నిద్ర పట్టేది కదా నాకు. మా తల్లి ఒక్కటే. అన్ని దారులు మూసుకుపోయినాయి. గొంతు పట్టి మెడపట్టి నీటిలో పైనుంచి ఒక మనిషి మెడపట్టి నీటిలో ముంచితే ఎంత ఊపిరి బిగబిచ్చి ఉంటామో అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చాను నేను. ఏమనుకుంటున్నారు? ఏం కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా? తెగిపోవాలి, నరాలు ఎక్కడికెక్కడ కట్ అయిపోద్ది. నా సమస్య చెప్తే మీకు కట్ అయిపోద్ది. అబ్బో, అందుకనే ఇంత పవర్ఫుల్గా ఉన్నారు గురుగారు మీరు. ఎస్, ఛాలెంజ్ చేసి చెప్తా, నీ అబ్బా జీవితం. ఆ రోజు అనుకున్నా, ఎంత 120 రూపాయలకి మమ్మల్ని ఒక్కొక్క మాటల టైంలో, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల మాటలండి, 25-30 సంవత్సరాల మాట ఇప్పటికే. కానీ ఎవరిని ఒక్క మాట అనలే, ఎవరిని దోషించలేదు, ఎవరిని అలా 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 వదిలేసి వెళ్ళిపోయిన అంతే. ఏం చేస్తాం మనం? లోకులే కాకులు, అవి బతికున్నా పొడుచుకు తింటాయి, చచ్చిపోయినా పొడుచుకు తింటాయి. కానీ నవ్వుకుంటూ హ్యాపీగా ఆనందంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను, వెళ్ళిపోయాను. ఈరోజు అద్భుతాలు చేస్తున్నాను నేను. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే అది నీ లోపలనే ఉంది మిత్రమా. కానీ చిన్న చిన్న విషయాలకు భయపడి, చిన్న విషయాలకు అసూయ దేశంతో నా తమ్ముడు నాకు మాటింటలేదు, నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు భూముల పట్ల గొడవ, ఆస్తుల పట్ల గొడవ, డబ్బు పట్ల వదిలే, చూడదో జానదో యార్. మన కోసం అనంత విశ్వం అనే కొత్త ప్రపంచం ఎదురు చూస్తుంది. రా 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 అని పిలుస్తుంది మిత్రమా. ఒక్కసారి నువ్వు నీ ఆత్మతో విశ్వంతో కనెక్ట్ అవ్వు, నీ సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేసుకోవటం నేర్చుకో. ఆటోమేటిక్గా ఇవన్నీ నీకు నడుచుకుంటూ నీ దగ్గర బెల్లం మీద ఈగల్లాగా వచ్చేస్తాయి. నాతో ఎప్పుడు పలకని వాడు కూడా వస్తున్నాడు. ఇక చెప్పకూడదు. నన్ను ఎవరైతే చీదరించుకున్నారో, ఎవరైతే ఈషపడ్డారో, ఎవరైతే వాళ్ళే ఈరోజు నా దగ్గరకు వచ్చి బతిమాలి 1కి 10 సార్లు కాలు పట్టుకొని డబ్బుల కోసం, డబ్బులు మనీ ఇస్ మనీ, డబ్బుల కోసం, అయ్యా తప్పైపోయింది క్షమించండి సార్, డాక్టర్ గారు అని చెప్పి ఒక 20,000, ఒక 50 లక్షలు ఇట్లా. ఎందుకంటే ఆ రోజు 125 రూపాయల కోసం నరకం చూపించావే. నేను మళ్ళీ చెప్పలే అతనికి, నవ్వేశాను. అంటే ఎక్కడుంది డబ్బు లేకపోతే వేస్ట్ మనం. కనుక ప్రతి ఒక్కరూ కసి పట్టుదలతో చేయండి. ధ్యానం అంటే ధ్యానం కాదండి, ప్రాణశక్తి. నేను అదే చెప్తున్నాను. ధ్యానం అంటే మీరు చులకనగా టైం పాస్కి చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, మీతోనే మాట్లాడుతున్నాను. ధ్యానం అంటే ఏదో కాదు, నీ లోపల ఆత్మతృప్తి, నీ లోపల సంతోషాన్ని ఇచ్చేది, నీ లోపల ప్రశాంతంగా ఉంచేది, నీ లోపల అన్ని కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం అని అన్నిటి భండాగారాన్ని తెచ్చేదే ధ్యానము. ఏదో అనుకుంటున్నారు, ఉట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్ట వస్తాయి ఆ డబ్బులు? వద్దు, టైం పాస్కి అసలే చేయొద్దు. ధ్యానం అంటే మామూలు కాదు. కొట్టకుండా, తిట్టకుండా, ముట్టుకోకుండా బద్దలు చేసేది ఏదైనా ఉంది అంటే భూమండలంలో ధ్యానం ఒకటే. ధ్యానం చేసిన వాడు మామూలుడు కాదు. వాడి నోటితో ఏది చెప్పినా, ఏది చేసినా వాడు ఇట్ట చెప్పుకుంటూ పోతే కథం, నీ పని అయిపోయినట్టే. ఇది నిజమైన గురువు చెప్తేనే అవుతుంది. మళ్ళీ అందరు కాదండి. యోగా మాస్టర్లు, మెడిటేషన్ మాస్టర్లు, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అందరూ అలా కాదు. కొంతమంది యోగులు, మునులు, ఋషులు ఉంటారు. వాళ్ళు కంటపడ్డా, వాళ్ళు నీ ఎదురయ్యి నీకు కలిసి వాళ్ళు నవ్వుకుంటూ నీకు ఆశీర్వాదం ఇచ్చిన మనస్సాక్షిని జీవితం మారిపోతుంది అంతే. ఎస్, ఎందుకంటే ఇవాళ పెద్ద మేధావులు కానీ, ప్రధానమంత్రి లాంటి వాళ్ళే గురువును సూచనలు, సలహాలు పాటించి ఇవాళ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఏ ఒక్కడు కూడా గురువు లేని విద్య టోటల్గా గుడ్డి విద్య. కనుక ఒకే ఒక్కసారి ఫోన్ చేసి
నేను మారాలి, నేను మారుతాను, గొప్పగా ఉన్నతంగా జీవిస్తాను, నేను నా పిల్లలు గొప్పగా ఉండాలి అని అనుకున్న వాళ్ళే నా వీడియో చూసి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. మీ విశ్వమని బాలాజీ మాస్టర్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.